పీజీ వరకు చదివింది. మంచి ఉద్యోగం వస్తుందని ఆశించింది. కానీ కాలం కలిసి రాలేదు. చదువుకు తగ్గ కొలువు దొరకలేదు. అలాగని ఆమె డీలా పడిపోలేదు. మన టైం బాగోలేదని ఊరికే ఉండిపోలేదు. పీజీ చేశానన్న ఈగోను పక్కన పెట్టింది. పరిసరాల పరిశుభ్రతకే పెద్ద పీట వేసింది. అదే తన ఉపాధి మార్గంగా ఎంచుకుని బతుకు బండిని లాగుతోంది. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన నాగలక్ష్మి అనే మహిళ కథ ఇది. కోదాడకు చెందిన నాగలక్ష్మి వయసు 30 ఏళ్లు. పీజీ వరకు చదివిన నాగలక్ష్మి ఓ 4-5 ఏళ్లు ఉద్యోగాల కోసం ప్రయత్నించింది. ఎన్నో పోటీ పరీక్షలు రాసింది. కానీ కాలం కలిసి రాలేదు. సర్కారీ నౌకరీ సంపాదించాలన్న నాగలక్ష్మి కల నెరవేరలేదు. అయితే నాగలక్ష్మి దిగులు పడుతూ కూర్చోలేదు. ఏదో ఒక రకంగా తన కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలని భావించింది. అందుకే పీజీ వరకు చేశాననే అహాన్ని పక్కన పెట్టింది. మహిళల కోసం షీ మొబైల్ టాయిలెట్లను నడుపుతూ ఉపాధిని పొందుతోంది. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతోంది. పరిసరాలు, పరిశుభ్రత, స్త్రీలు అనే 3 అంశాలను తన ఉపాధికి మార్గంగా ఎంచుకుంది నాగలక్ష్మి. అందుకే బహిరంగ ప్రదేశాల్లో షీ మొబైల్ టాయిలెట్లు నడుపుతోంది. సమాజం ఏమనుకున్నా తనకు అవసరం లేదని భావించిన నాగలక్ష్మి షీ మొబైల్ టాయిలెట్ల ద్వారా ఉపాధితో పాటు పర్యావరణ హితానికి పాటుపడుతోంది. ఈ నేపథ్యంలో నాగలక్ష్మి సేవలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం జనవరి 26న జరిగే రిపబ్లిక్ వేడుకలకు ఆహ్వానించింది. నా పేరు నాగలక్ష్మి. నేను మొబైల్ షీ టాయిలెట్ కోదాడ పార్టీలో పనిచేస్తున్నాను. ఈ మొబైల్ షీ టాయిలెట్ కోరుతున్నానండి. నేను డిగ్రీ బీఈడీ అయిపోయిందండి. నేను డిగ్రీ బీఈడీ అయిపోయాక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాను, ఏ పని లేక. అయితే ఈ కోదాడ మొబైల్ షీ టాయిలెట్ వచ్చినప్పుడు నన్ను అడిగారు, ఈ బండి తోలుతావా అని అడిగినప్పుడు సరే అని నేను ఒప్పుకున్నానండి. ఏదైనా సరే ఏదో ఒక పని లేకపోతే ఇబ్బందికరంగా ఉంది నా కుటుంబంలో అని ఈ మొబైల్ షీ టాయిలెట్ తోలడానికి నేను అంగీకరించాను. మొబైల్ షీ టాయిలెట్ వల్ల మొబైల్ షీ టాయిలెట్ వెహికల్ కోదాడ మున్సిపాలిటీకి ఎంత పేరు తీసుకొచ్చిందండి. ఈ షీ టాయిలెట్ చాలామంది ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. ఆ గర్భిణీ స్త్రీలు అసలు వాళ్ళు వికలాంగులు ఎంతోమంది దీన్ని ఉపయోగించుకుంటున్నారండి. దీనివల్ల చాలామంది వాళ్ళ ఉపయోగాన్ని తీసుకొని సంతృప్తికరంగా సంతోషంగా వెళ్తున్నారు. మొబైల్ షీ టాయిలెట్ వల్ల ప్రతి ప్రదేశంలో ఉంటుందండి. బస్టాండ్ దగ్గర, మార్కెట్ దగ్గర, కూరగాయల మార్కెట్ దగ్గర, బ్యాంకుల దగ్గర, ప్రతి దగ్గర నేను మొబైల్ షీ టాయిలెట్ని పెడుతున్నాను. దీన్ని ఉపయోగించుకుంటున్న ప్రజలు రోజుకి 100 నుంచి 200 మంది పైనే ఉంటున్నారు. ఈ మొబైల్ షీ టాయిలెట్ కోదాడికి మంచి పేరు తీసుకొచ్చింది. ఒకవేళ నాకేమైనా సహాయం చేయాలనుకుంటే కొంచెం నా ఉద్యోగ విషయంలో నాకు సహాయం చేయమని అడుగుతున్నాను.